అనకాపల్లి జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. ఈ కామర్స్ కాల్ సెంటర్స్ పేరుతో ఉత్తరాది ముఠా 2 ఏళ్లుగా ఇంటర్నేషనల్ మోసాలకు పాల్పడుతోంది. అమెరికన్లే టార్గెట్ గా రెచ్చిపోతున్న ముఠాకు చెక్ పెట్టారు. 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దేశవ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో ఎంక్వైరీ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ అంతర్జాతీయ సైబర్ మోసం గుట్టురట్టయింది. అమెరికా పౌరులనే లక్ష్యంగా చేసుకుని కాల్ సెంటర్ ముసుగులో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఇంటర్నేషనల్ సైబర్ ముఠా కార్యకలాపాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో పోలీసులు ఛేదించారు. అచ్యుతాపురంలోని ఈ నకిలీ కాల్ సెంటర్ దాదాపు 200 నుంచి 250 మంది వరకు పనిచేస్తున్నారని, వీరిలో ఇప్పటి వరకు 3 మహిళలు సహా 33 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. నిందితుల నుంచి 36 కంప్యూటర్ హార్డ్ డిస్కులు, మొబైళ్లు, 3 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాల్ సెంటర్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులు మహారాష్ట్రకు చెందిన పునీత్ గోస్వామి, రాజస్థాన్ కు చెందిన అవిహాంత్ గా గుర్తించారు. ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సిఐడి అధికారులు సహకారం కూడా తీసుకుంటామని, నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు గత 2 ఏళ్లుగా అచ్యుతాపురంలో ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర భారతదేశానికి చెందిన యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.